ఈరోజు అంటే కేక్ కటింగ్ మనం చేసుకుందాం, మీకు ఒక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ చేద్దాము. ప్రెసెంట్ అయితే మీకు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. దానికన్నా ముందు ఏంటంటే అందరూ కూర్చుని ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి మీకు మా మామయ్య గారిలో ఏదంటే బాగా ఇష్టం, మీకు అసలు ఏమైనా ఆయన గురించి చెప్పాలి అనుకుంటే మీరు ఏం చెప్తారు అన్నది ఒక్కొక్కరు ఒక్కొక్క 1 minute జస్ట్ మీకు మీరే పాస్ చేసుకుని చెప్పండి. మైక్ నేను ఇచ్చేస్తాను. జస్ట్ ఏంటంటే మా మామయ్య గారికి ఇది ఒక స్వీట్ మెమరీ లాగా ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఆయన గురించి మంచి చెప్పాలన్నా చెడు చెప్పాలన్నా ఏదైనా పర్లేదు. మంచి చెప్పే వాళ్ళకన్నా చెడు చెప్పే వాళ్ళే అసలైన స్నేహితులు అంటే దాని మా మామయ్య గారు ఇలా నేర్చుకుంటారు. సో ఫస్ట్ నాకు గేమ్స్ అంతగా తెలియదు. అది కూడా ఆయన నెమ్మదిగా ఎంతో ఓపికగా ఫోన్ తీసుకొని కనీసం 5-10 నిమిషాలు వాళ్ళు కూడా మాట్లాడి ఇలా చేసుకోరు అలా చేసి ఇసుకు లేకుండా మన విధానం చెప్పేవాడే. మనం వెళ్ళామంటే ఆ పని మనకు సక్సెస్గా అవ్వాలి, నిరాశతో తిరిగి రాకూడదు అన్న ఉద్దేశంలో నేను కొన్ని పదాలు కొన్ని అదే నాకు కూడా ఆ రకంగానే సక్సెస్ అయ్యి ఈ మధ్య 4-3 ఏదో వ్యాపారాలు చేశాను. నా ప్రాణ స్నేహితుడైనటువంటి చెక్కిని శ్రీనివాసు మరి పిలవగానే అందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా నా ఉదయపూర్వక చిటికిని శ్రీనివాస్ తరఫున నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే చిటికిని శ్రీనివాస్ అంటే ప్రస్తుతానికి చిన్నప్పటి నుంచి మేమిద్దరం క్లాస్మేట్స్. అలాగే ఈ వల్లే నేను స్టాండ్లో కూడా అతను జరిగింది. ఎందుకంటే నేనేదో ఎక్కడో కిరణాగడిలో ఏదో వెళ్ళి నేనేదో చేసుకుని ఉంటే ఈయన ఒక రోజు కారు వేసుకొచ్చి కరెక్ట్గా కిరాణా కొట్టు ఎదురుకుండా నేను ఉన్నానని చూడలేదు, కానీ కిరాణా కొట్టు దగ్గర పెట్టి ఈడు అక్కడ నిల్చున్నాడు. ఈడికప్పుడు హెచ్ఎండి సోన వాచి ఉంటుంది, అలా పెట్టి అలా నిల్చునేటప్పుడు ఒరే ఏంటి ఈడు నేను చదువుకున్నాం, ఈడు కారు వేస్తున్నాడు, నేను కొట్లాలు పెట్టుకుంటాను, ఏంటి మన పరిస్థితి ఏంటి, మనం ఏం చెయ్యాలి, ఈడు ఇలా రావడం ఏంటి, నేను ఇలా రావడం ఏంటి, ఆ కొట్లాలు అది అక్కడే వదిలేసింది. నిజం ఆడికి తెలుసు, నాకు తెలుసు. ఆ మన్నాడే నేను కొట్లోంచి మానేసి స్టాండ్లోకి వచ్చాను. స్టాండ్లోకి వచ్చిన తర్వాత వేరే దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఏంటంటే ఏమో కష్టమో నష్టమో ఇంకో దిక్కునుంటే ఏమో అవుతుందేమో, గాంధీ రెడ్డి గారు లాగా కాఫీ ఎందుకేమో తెలియదు, కానీ కారులోకి వచ్చే మట్టుకి ఇరుక్కుపోయాను. వీటి గురించి నేను లాభపడ్డానా నష్టపడ్డానా అని తెలియదు, కానీ వీటి వల్ల నేను స్టాండ్లో అలా స్థిరపడిపోయి ఇలా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే కష్టాల్లో కూడా శ్రీని దగ్గరికి వెళ్ళి శ్రీని ఇలా జరిగింది, నా పరిస్థితి ఇలా ఉందంటే ఆపదలో కూడా ఆదుకునే తత్వం ఉంది. అంటే ఏం కాదు, అది ఏంటంటే మనకి మంచి సలహా ఇస్తారు. ఒరే నువ్వు ఈ రూట్లో వెళ్తున్నావు, ఇది రూట్ కరెక్ట్ కాదు, ఈ రూట్ లేదు, ఇలా జరుగుద్ది, అవసరమైతే నేను ఉన్నాను, నీ వెనకాల నేను ఉంటాను, ఫైనాన్షియల్గా కానీ మరి వేరే విధంగా కానీ నేను ఉన్నాను అని ప్రోత్సహించే పెద్ద మనస్తత్వం ఉంది. నేను ఏంటంటే ఇదేదో గొప్ప ఈ పని కానీ చెప్పలేదు, అది మట్టికి నాకు కష్టం వచ్చింది అని అంటే ఆపదలో ఆదుకునే మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి మన చిక్కిని శ్రీనివాస్ గారు. అది తర్వాత ఇప్పుడు ఇవాళ ఏంటంటే స్టాండ్లో ఏం చేయాలన్నా, యూనియన్ మార్చాలన్నా, యూనియన్ ఏమన్నా ప్రక్షాళన చేయాలన్నా, వినాయక చవితి గట్టిగా జరపాలన్నా, వేరే ఏ ప్రోగ్రాం చేయాలన్నా మాకు ఈయన సలహా, ఈయన చిక్కిని శ్రీనివాస గారి సలహా లేకుండా ఏ పని కూడా స్టాండ్లో కూడా జరగదు. అది ఇప్పుడు కూడా ఉంది, ఎప్పుడు ఉంది, మరి ఎప్పుడు దాకా ఉంటుందో కూడా అది ఒక్కొక్కసారి మాకు కూడా జలసి ఉంటుంది. ఏంటి మేమందరం ఉండగా చిక్కిని శ్రీనివాసే ఎత్తుకోవాలా, ఈయన సలహా తీసుకోవాలా, మేమందరం ఇక్కడ లేవా అంటే ఈయన గొప్ప వ్యక్త అనే ఒక జలసీ ఉందా, ఆడి వస్తే పని అవుతుంది. ఇప్పుడు ఆ స్టాండ్లో యూనియన్ మార్చాలన్నా, ఆ యూనియన్ ఉండాలన్నా శ్రీనివాస్ లేకుండా అక్కడ ఏ పని జరగదు. ఇవాళ ఎవరైనా ఎంత గొప్ప ప్రెసిడెంట్ అయినా అది శ్రీనివాసు ఆధ్వర్యంలో జరగవలసిందే. అక్కడ ఏదైనా లోటుపాట్లు ఉన్నా శ్రీను రావాలి,
అది సరి చెయ్యాలి. మా వల్ల అయితే అవ్వదు. అలాంటి వ్యక్తి ఇక్కడ ఒక రకంగా మాకు బాధ ఉంది, మంచి ఉంది. ఎందుకంటే కారు బజార్ పెట్టి కొంచెం దూరంగా జరిగాడు, అది ఒక బాధ. మంచి ఏంటారా ఆడు కొంచెం వ్యాపార అభివృద్ధిలోకి వృద్ధి చెందాడు. మాకు కూడా చేదోడు వాదోడుగా అంటున్నాడు కాబట్టి అది కూడా ఒక మంచే. కానీ మా ఫ్రెండ్, నా ప్రాణ స్నేహితుడు ఇప్పుడు స్టాండ్లో ఏకైక ఈయన్ని నేను ఏదన్నా కోపం వచ్చినా చెప్పగలిగే వ్యక్తి నేనే. కానీ ఆడి తిట్టినా పట్టించుకోడు. ఎందుకంటే మేమిద్దరం కలిపి చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, ఒక దుక్కునే పెరిగాం, ఒక దుక్కునే ఉన్నాం. ఆడి నన్ను ఎప్పుడు కూడా చూడనాడో నేనే ఉడుకుమోతాను వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఆయన పెద్ద మనసుతోటి ఆడు నన్ను మళ్ళా ప్యాకేసి మళ్ళా ఆడే నన్ను మరి ఏంట్రా అంతది గొప్ప దయ, మంచి మనసు. ఏంటంటే ఎమ్మటే నేను తిట్టాను కదా, ఎమ్మటే రియాక్ట్ అయిపోవడం. వీడు ఎందుకు తిట్టాడని చెప్పి ఆ తర్వాత ఆలోచించి వాడే కాగేసి వాడే పని చేస్తాడు. అంత మంచి మనసు, అంత మంచి గుణం ఉంది. ఆపదలో కూడా ఎవరన్నా కాకేసినా ఎక్కడ పోతే అక్కడే వదిలేసైనా వస్తాడు. ఎక్కడైనా ఏదైనా జరిగిందో ఇది పరిస్థితి అంటే ఇమీడియట్లీగా స్పందించే గుణం.